హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం పచ్చి కోవాని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చేసుకోవడం చాలా ఈజీ. బయట కొన్న కోవా కంటే కూడా ఇంట్లో చేసుకున్న కోవా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏం లేదు, జస్ట్ చిన్ని టెక్నిక్స్ పాటిస్తే సరిపోతుంది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ పాలు మరిగించుకోవాలి. నేను ఇక్కడ గేదె పాలు ఒక 2 లీటర్లు తీసుకున్నాను. మీరు ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. ప్యాకెట్ పాలు అయితే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, కోవా బాగా వస్తుంది. ఇలా పాలుని మొత్తం దగ్గరికి అయ్యే వరకు, థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఫ్రీక్వెంట్గా స్టార్టింగ్ నుంచి కూడా బాగా కలుపుతూ ఉండాలి. అంటే పాలు మరగడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాగా కలుపుతూ ఉండాలి. లేదు అంటే మేగడ ఫామ్ అవుతుంది. మేగడ ఫామ్ అయితే టెక్స్చర్ బాగోదు. ఇలా అంచుల చుట్టూరు స్క్రాప్ చేస్తూ కలుపుతూ దగ్గరకంట మరిగించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే 80% కోవా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలోనే జస్ట్ ఒక్క చిటికెడు బేకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. చిటికెడు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. జస్ట్ ఆ చిటికెడు వేయడం వల్ల ఏంటంటే కోవా స్మూత్ టెక్స్చర్తో ఫ్లఫీగా ఉంటుంది, హార్డ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చిటికెడు వంట సోడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా మీరు కలపకుండా ఉన్నారు అంటే అడుగును ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది, మాడిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ కలుపుతూనే ఉండాలి మీరు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది అంటే కోవా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 50% కూల్ అయిన తర్వాత దీన్ని పప్పు గుర్తుంది కదా, దాంతో కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే కాస్త ఏమాత్రమైనా మేగడ ఫామ్ అయ్యింది అంటే ఇలా పప్పు గుత్తుతో బాగా నలపడం వల్ల మొత్తం స్మూత్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది. ఇలా స్మూత్ టెక్స్చర్లో ఉంటేనే ఏ స్వీట్ చేసుకోవడానికైనా సరే బాగుంటుంది. లేదు అంటే మేగడ కింద ఉంది అంటే జస్ట్ కలాకండ్ చేసుకోవడానికి తప్ప దేనికి అంత బాగోదు. ఇలా స్మూత్గా ఉంటే గులాబ్ జామ్, మలై పూరి, కోవా, జిలేబీ ఇలా చాలా రకాల స్వీట్స్ చేసుకోవచ్చు. కాబట్టి పప్పు గుత్తుతో ఖచ్చితంగా మెదపండి. తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీకు కావలసినప్పుడు తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత యూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.